వేదిక మీదున్న మేధావులకి, వేదిక మీదున్న బహుజన నాయకులకి అందరికీ జైపీ. ఇంతమంది సమయం లాక్కొని నేను ఎందుకు మాట్లాడాలంటే, భవిష్యత్తు మీ నుంచి ఏం కోరుకుంటుంది అంటే మా నాయకులు ఎలా ఉండాలని కోరుకుంటున్న ఒక ఒపీనియన్ షేరింగ్ మాత్రమే. సో ఇంకొక గంట మీరు ఈ సదస్సుకి చెవిస్తే ఈ సదస్సు మీకు ఒక సిద్ధాంతాన్ని ఇస్తుంది. సిద్ధాంతం అంటే కాదు, మీరు మర్చిపోయిన మీ స్వధర్మాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే నా తర్వాత మాట్లాడేది మనిషి కాదు మానవత్వం అని నాకు తెలుసు కాబట్టి. ఎందుకు మన స్వధర్మం మనం మర్చిపోయామంటే, అహంకారము, అజ్ఞానపు అంధకారము ఆకాశాన్ని కమ్మినట్టుగా మనం మర్చిపోయాం. సో ఈ చివరిగా మాట్లాడే ఆ వ్యక్తి అవన్నిటిని కరిగించి ఒక విశాలవంతమైన ఆకాశం, ఒక జ్ఞానపు ఆకాశం మన స్వధర్మాన్ని మనకు గుర్తు చేస్తారని నాకు తెలుసు. అండ్ ఒక్కొక్కసారికి మేము సబ్జెక్ట్స్ చదివేటప్పుడు నువ్వు సబ్జెక్ట్ మొత్తం చదవటం కాదు, ఫస్ట్ హెడ్డింగ్ అర్థం చేసుకో అని మా టీచర్ చెప్తా ఉంటారు. కాబట్టి ఒక్కసారికి ఆ జాక్ అనే పదాన్ని అర్థం చేసుకుంటే ఒక సముద్రపు లోతైన ఒక సిద్ధాంతం దాగుంది.